అయితే మాఘమాసంలో స్నానం ఆచరించడానికి విధి విధానం ఉంది. ఎలా పడితే అలా స్నానం చేస్తే అది పుణ్య స్నానం అవదు, దానివల్ల ఎటువంటి పుణ్యం లభించదు. మనం నదుల వద్దకు వెళ్ళినా, ఇంటిలో స్నానం చేసినా దానికి స్నాన విధి అని ఉన్నది. ఆ స్నాన విధి అంటే ఏమిటంటే, ప్రతి మానవుడు నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ఇంటిలోనే తల స్నానం ఆచరించాలి ముందుగా. అలా స్నానం ఆచరించాక కొత్త వస్త్రం లేదా శుభ్రమైన వస్త్రములు కట్టుకుని, ముఖ్యంగా మగవారైతే ధవతి వంటివి, పంచె వంటివి కట్టుకోవడం, పైన ఒక వస్త్రాన్ని వేసుకోవడం. స్త్రీలు వారికి అనుకూలమైనటువంటి చీర వంటి వస్త్రాలు కట్టుకోవడం. భార్యాభర్తలైతే మాఘమాస పుణ్య నదీ స్నానానికి కలిసి వెళ్ళడం, అలాగే కొంగుముడి కట్టుకుని వారు స్నానం ఆచరించడం. ఈ రకంగా శాస్త్రబద్ధంగా మాఘమాస పుణ్య నదీ స్నానం ఆచరించాలి. ఏ కోశాన్నైనా ఇంట్లో ఇద్దరూ స్నానం ఆచరించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం భర్త వెళ్ళి ఆ యొక్క స్నానాన్ని ఆచరించి ఆ యొక్క పుణ్యాన్ని ఆ కుటుంబానికి ధారపోయచ్చు. ఈ స్నానం ఆచరించేటువంటి విధి విధానంలో ఇలా ఇంటిలో స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలతో నదుల వద్దకు వెళ్ళి, గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి, ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంచం శుద్ధి అని ఆ యొక్క నీళ్ళని నెత్తి మీద జల్లుకుని ఆ యొక్క నదీమాతకు నమస్కరించి సంకల్ప సహితంగా మాఘమాస పుణ్య నదీ స్నాన కర్మ కరిష్యే అని ప్రత్యేకంగా సంకల్ప సహితంగా స్నానం చేస్తూ, నది కింద ఉన్నటువంటి మాతృక అంటే మట్టిని రాసుకుని, సబ్బులు షాంపూలు వాడకుండా 3 మునకలతో పుణ్య నదీ స్నానం ఆచరించాలి. ఏ వ్యక్తి అయినా నదుల్లో సబ్బులు షాంపూలతో స్నానం ఆచరించడం, అవహేళనతో లేదా వ్యంగ్య పదజాలాలు వాడుతూ వారి యొక్క ఆనందం కోసమో ఇతరులని ఇది చేయడం కోసమో చేసేటువంటి స్నానాలు కాదని, భక్తి శ్రద్ధలతో ఆ నదీమాతని గౌరవిస్తూ కింద మట్టిని రాసుకుని పుణ్య నదీ స్నానాన్ని ఆచరించాలి. ఇంకెవరికైనా ఇంకొంచెం విశేషంగా చేయాలనుకుంటే పసుపు, గంధము, కుంకుమ వంటివి కూడా నదీ స్నానంలో వినియోగించడంలో దోషం లేదు తప్ప, సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం పుణ్య నదీ స్నానం కాదని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎవరైతే మాఘమాసంలో సంకల్ప సహితంగా నదీ స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి మంత్రాలు అవి చెప్పుకోకుండా సంకల్పం చెప్పుకుని 3 ములకలతో స్నానం ఆచరించి 4 దిక్కుల దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు వంటివి వదలడం, ఇంద్రాది దేవతలు, సూర్యాది దేవతలు, నదులు వంటి వాటిని స్మరించుకోవడం చేసుకుని, అలా 3 ములకలతో స్నానం పూర్తి చేసుకుని నది బయటకు వచ్చి వస్త్రములన్నీ మార్చుకుని మీరు ఒంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ నదీ పరివాహక ప్రాంతంలో పరిశుభ్రమైన ప్రదేశంలో ఏ దేవాలయం వద్దో గోశాల వద్దో కూర్చుని మీకు నచ్చిన యొక్క భగవంతుడి యొక్క స్తోత్రాలు, పూజలు వంటివి ఆచరించుకున్నట్లయితే వారికి మాఘమాస పుణ్య నదీ స్నాన ఫలితం లభిస్తుంది. అలా బయటకు వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని, తడి బట్టలన్నీ వదిలేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని నదులని కలుషితం చేయకుండా స్నానం చేస్తూ, అలా శుభ్రమైన వస్త్రాలతోటే పూజాది కార్యక్రమాలు, శుభ్రమైన వస్త్రాలతోనే నదుల వద్ద పుణ్య దానాలు వంటివి ఆచరించమని మన యొక్క మాఘ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో ఈ రకంగా సంకల్ప సహితంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారో అటువంటి వారి పాపాలు నశిస్తాయి, వారికి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇటువంటి మాఘమాస పుణ్య నది స్నానాలు ఇంటిలో కానీ, తటాకాల్లో కానీ, బావి వద్ద కానీ, విశేషంగా గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్య నదుల్లో ఆచరిస్తే అది విశేషమైన రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను.